భారత్ వికాస్ పరిషత్ వికలాంగుల పునర్వసు కేంద్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో వికలాంగురాలికి చేయూతనిచ్చారు. విశాఖపట్నంకు చెందిన కె నాగమణికి పుట్టినప్పటి నుండి ఆమెకు ఒక కాలు చిన్నగా ఉండటం చేత ఆమెకు ఇబ్బంది ఉండి ఏ పని చేయలేకపోయేది. వివాహమై 2 పిల్లలు పుట్టిన తర్వాత తన భర్త అకాల మరణం చెందాడు. తన పిల్లల ఆలనా పాలన పోషణ అంతా తన మీద పడి చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ఒక సందర్భంలో తెలంగాణ వికలాంగుల హక్కుల సాధనా సమితిని కలిసి నాకు ఒక ఆర్టిఫిషియల్ కాలు పెట్టించమని కోరగా కుక్కట్పల్లిలో ఉన్న భారత్ వికాస్ పరిషత్ వికలాంగుల పునర్వసు కేంద్ర ట్రస్ట్ సేవా సంస్థ వారిచే కాలు పెట్టించడం జరిగింది. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఈ అమ్మాయి పిల్లలకు మీ సహాయాన్ని అందించగలరని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు నరేందర్, మధు, స్వామి, రఘు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కుక్కట్పల్లిలోని భారత్ వికాస్ పరిషత్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మన నాగమణి అనే వివేకురాలికి గత 25 రోజుల క్రితము ఆమెకు ఒక డిఫికల్ట్ అనమాట. అంటే ఒక మోకాళ్ళ వరకు ఒక పాదం ఉంటుంది, ఈ చెట్టు తిరిగి ఒక పాదం వస్తుంది. ఇదేంటంటే తను దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి ఎక్కడ ఈ యొక్క టైపాప్ చేయమని ఎక్కడ కూడా వాళ్ళందరూ కూడా చేయలేని పరిస్థితి రాదు అని చెప్పేసి పాపకు ఇవ్వకుంటే గతంలో కూడా ఇదే ఫస్ట్ నుంచి తీసుకోవడం జరిగింది. కానీ వీళ్ళకు క్యాంపులో అమ్మాయికి కూడా జరిగింది వైజాగ్లో. అది అగ్రస్తుందంగా లేక తెలంగాణ వికలాంగుల సాధన సమితి మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు స్పందించినట్టు చెప్పాలని మేము ఆ అమ్మాయిని తీసుకుని వచ్చేసి ఒక ఫస్ట్ వన్ అయిన నరేందర్, మధు, రఘు, స్వామి ఈ యొక్క అన్న వాళ్ళకి వీళ్ళకు చెప్పగానే వాళ్ళు దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఎందుకు రాదు మనం చేద్దామని చెప్పేసి పాపం చేసి అందులో కూడా దాదాపుగా ఒక 2-3 మెటీరియల్స్ వేస్ట్ అయినా కూడా అమ్మాయికి మనం ఇవ్వాలి చేయాలని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు బేసిక్గా ఒక సింగిల్ మదర్, భర్త అకాల మనం చేయడం పిల్లల్ని పోషించుకొని వాళ్ళు బతికించుకొని చదివించుకున్న ఈ అమ్మాయి. కాబట్టి ఇలాంటి వాళ్ళని మనము చేస్తేనే మనకు బాగుంటుంది. ఏదైనా కూడా మన కాలం కూడా మనం సపోర్ట్ చేస్తుందని చెప్పేసి వీళ్ళు ఛాలెంజ్గా తీసుకొని మెటీరియల్స్ కొంచెం 2-3 సార్లు అది వేస్ట్ అయినప్పటికీ అయినా కూడా మన టైం ఇచ్చి చేసి ఈరోజు దాన్ని సక్సెస్ చేసి అమ్మాయికి పూర్తిగా అనుకూలమైన లివింగ్ టైం చేయడము రియల్ కూడా యావత్ తెలంగాణలో ఉన్న ఆంధ్రలో ఉన్న వికలాంగులందరం కూడా ఈ యొక్క ట్రస్ట్ వాళ్ళకి ఈ యొక్క ప్రజెంట్ యాక్షన్ చేస్తున్న వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఇక మీద కూడా అంటే ఏదైనా కూడా డబ్బున్న వాళ్ళకి ఏదైనా అందుతుంది అన్నది దీంతో వీళ్ళు కాలరాస్తున్నారు. పేదవాళ్లకు కంపల్సరీ వికలాంగులైనా ఇంకెవరైనా కూడా కాలు కొట్టేసి మధ్యలో అయిన వాళ్ళైనా కూడా వాళ్లకు మన యొక్క భారత్ వికాస్ పరిషత్ ట్రస్ట్ ఉంది. వాళ్ళకు కంపల్సరీ మనం చేసిస్తాము. వాళ్ళకి మరో కాలుగా పెట్టించేసి మరో నడకను మనం నేర్చుకొని చెప్పేసి వీళ్ళందరూ చాలా ఇదిగా వీళ్ళు సహకారాలు చేస్తూ అందిస్తున్నందుకు వీళ్ళందరికీ కూడా వికలాంగులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మునుముందు కూడా ఏ వికలాంగులైనా కూడా మీరు రాండి, ఈ యొక్క నిబంధన మేము పెడుతుంటాము, చేస్తాము. సాధ్యమైన వరకు ఎలాంటి డిఫికల్ట్ ఉన్నా కూడా వాళ్ళ యొక్క నాలెడ్జ్తో వాళ్ళకున్న టెక్నాలజీతో తయారు చేసి వాళ్ళకి అందిస్తున్నారు. వారికి రియల్ కూడా మనం ఎప్పుడైనా కూడా ఉన్నపడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ జై వికలాంగ్. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 90007517